నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేద ప్రజలందరికీ చేర్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం. జిల్లా ప్రత్యేకాధికారి ఇలంబర్తి. కోతుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. కనకాపూర్లో విషాదం. స్లాబు పెచ్చురుడి మీద పడంతో 9 ఏళ్ల ఆయేషా దుర్మరణం. జిల్లా ప్రత్యేక అధికారి నియమితున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఇల్లంబర్తి బుధవారం నిర్మల రావడంతో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఘన స్వాగతం పలికారు. స్థానిక అటవీ శాఖ భవనంలో పూల మొక్కలను చేసి మర్యాదపూర్వక కలిశారు. జిల్లాలో 99 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా కార్యక్రమంలో ఇల్లంబర్తి పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మాజీ మంత్రి అల్లూరి ఇంద్రగడ్డి ఇటీవల పలువురు కుటుంబాలను బుధవారం పరామర్శించారు. పట్టణంలో ఇంద్రనగర్లో బీటీవరముకు చెందిన ఏడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్ శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులను, ఖానాపూర్ చెందిన శ్యామ్ నాయక్ సోదరు లక్ష్మణ్ నాయక్ కుటుంబ సభ్యులను, దిలావర్ మూడుగేందర్ చెందిన అన్వర్ ఖాన్ మాతృమరణించడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పారబూర్ గ్రామం చెందిన పలు క్షతగాత్రులను నిర్మల్ ఆదిత్య ఆసుపత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్య సేవ అందించాలని సంబంధిత వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎఫ్ఏ చైర్మన్ ధర్మా రాజేందర్, పిహెచ్ చైర్మన్ పి రమణారెడ్డి, ధర్మా శ్రీనివాస్, సంతోష్ తదితరులతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. శాఖలో ఉంటారు అక్కడికే బండి చచ్చిపోయి నేను అర్థము నాకు ఇప్పటికి ఇప్పటికి పెట్టుకోవచ్చు కానీ నేను ఇప్పుడు నా కొడుకు మంచి అయినాక ఈ పెట్టుకున్నాను నాకు ఇలా నా కొడుకు బతుకొని పోయి పక్కకుంటే మా పెద్దమ్మ కార్ వచ్చిన ఉండే మా ఊళ్ళది పెళ్లి పెళ్ళి అన్నే కార్ ఆపి. ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలందరికీ చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పమని జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పష్టమైన ప్రణాళికతో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల ప్రశంసించారు. పోలీస్ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం వల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, అరైవల్ రైతు మహిళా సంఖ్య, విద్యారోగ సాంస్కృతిక పర్యావరణ వ్యవస్థ పేరుతో విభిన్న కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ఎన్నెంతగా పంట దిగుబడి వచ్చినప్పటికీ అధికారుల సహాయంతో అన్ని పంటలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శరవణ, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, బైన్సా సబ్ కలెక్టర్ అద్మిరా సంకేత్ కుమార్, డిఓ రాథర్ రమేష్తో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో కోతుల బిడతను నివారించడానికి చించోలుబీ సమీపంలో ఏర్పరిచిన కోతుల పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. బుధవారం అధికారులతో కలిసి కోతుల పట్టివేతకు సంబంధించిన వివరాలను, పునరావాసంలో కోతుల గురించి మంకీ క్యాచెన్స్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ తోబడే అధికారులు ఉన్నారు. లక్ష్మణచంద మండలం కనకాపూర్లో బుధవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వేకోజామున ఇంట్లో నిద్రిస్తున్న 9 ఏళ్ల ఆయేషాపై స్లాబ్ పెచ్చులుడు పడడంతో తల ఛిద్రమై మృతి చెందింది. గ్రామం చెందిన యూనుస్ ఖాన్, నూర్జాన్ దంపతుల గారాలపట్టి ఆయేషా స్థానిక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆయేషా అకాల మరణం ఆ గ్రామాన్ని, పాఠశాలను, కుటుంబాన్ని తీవ్ర విషయాల్లో ముంచెత్తి ఎందరినో బాధపెట్టింది.
చదువుతో ఆశయాలతో భవిష్యత్తులో కళలతో ముందుకు సాగాల్సిన చిన్నారి జీవితం ఇలా మధ్యలోనే ముగియడంతో ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఒక కుటుంబానికి తీరని లోటు మిగిల్చిన ఈ సంఘటన సమాజం అంతా భవనాల భద్రత, పిల్లల రక్షణ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరానికి గురిచేసింది. ఆయుష్యమన్న కేవలం కుటుంబానికే కాదు, పాఠశాలకు గ్రామానికి తీరని విషాదం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సోన్ మండలం కడతాల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ గుర్రం రాము ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా 12,000 రూపాయల విలువ సామగ్రి అందజేసి తన ఉదాహరణ చాటుకున్నారు. మండల విద్యాశాఖ తోడిశెట్టి పరమేశ్వర్ ముఖ్య అతిథి శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు రాజుదేవి రమేష్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మామడ మండలం కమల్కోట్ గ్రామంలో బుధవారం సర్పంచ్ ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో నూతన ఇందిరమ్మ ఇంటి భూమి పూజ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమిల్లు మంజూరు చేస్తుందని, సొంత ఇంటికల నెరవేర్ల ఇందిరమిల్లు పేదకల నెరవేరుస్తుందని సర్పంచ్ ముత్తిరెడ్డి అన్నారు. పంచాయతీ శ్రీలత, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మొహరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం పెద్దనాల్ సాబ్, చిన్ననాల్ సాబ్, ఇమేం కాసిం తదితర సవాళ్లను పట్టణ వీధులు ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద పంజ పీర్ వద్ద జాతర జరిగింది. ఈ నెల 20న శుక్రవారం మొహరం ఉత్సవాల ముగింపు ఉంటుందని ముజావర్లు మీర్లా మోసిన్ బీ తెలిపారు. కులమాతాలకు అతీతంగా సాంప్రదాయ పద్ధతిలో మొహరం ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. నిర్మల్ పట్టణం బంగల్పేట్, వెంకరాజ్పేట్, బేసర్పేదుల్లో హిందూ సోదరి సవార్ నెలకొల్పి సాంప్రదాయ పద్ధతిలో మొహరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేద ప్రజలందరికీ చేర్చాలన్నదే ప్రభుత్వ సంకల్పం. జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి. కోతుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. కనకాపూర్లో విషాదం, స్లాబు పెచ్చురుడి మీద పడంతో 9 ఏళ్ల ఆయిషా దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.